బీజేపీ పాలనలో దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన చేస్తుందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత పట్టణంలోని చిన్నమున్షి పబ్లిక్ స్కూల్లో జరిగిన ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్లకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీ వంశీకృష్ణ. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की। 78వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చెన్నూరు క్యాంప్ ఆఫీస్లో మన చెన్నూరు ప్రజలందరితో కలిసి ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ ఫంక్షన్ కూడా అటెండ్ చేయడం జరిగింది. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే రోజులు పెరుగుతా కొద్దీ మన భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలు చూస్తున్నాం. మనము తప్పుదారులు తీసుకెళ్లే ప్రయత్నము చాలామంది చేస్తున్నారు. మన బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిరంకుశ పాలన చేస్తుందో ఈరోజు మనకు మళ్ళీ స్వాతంత్రం అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, మాట్లాడే స్వేచ్ఛ లేదు. చాలా ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళని కట్టిబెట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. మొన్న పార్లమెంట్ సమావేశంలో కూడా మేము గొంతిప్పి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఏ బిల్లు కానివ్వండి, ఒక ప్రజాస్వామ్యం లేకుండా కేవలము బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళ చర్చలే చేసుకొని బిల్లులు పాస్ చేయడం జరుగుతుంది. మన భారతదేశం 78 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి, కానీ ఈరోజు మన మహిళలకు రక్షణ లేదు, మన తల్లిలకు రక్షణ లేదు. మనం చూస్తున్నాము కోల్కతాలో ఎట్లయితే అన్యాయాలు జరుగుతున్నాయో, ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా మహిళలకు కూడా కొంచెం సెక్యూరిటీ పెంచాలని చెప్పి ఈ సందర్భంగా కూడా కోరుతున్నాను. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాలు ప్రిపరేషన్ చేసుకొని రాజ్యాంగం రాసినారు. కానీ ఈరోజు బీజేపీ పార్టీ మనం చూస్తున్నాము, రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రాజ్యాంగాన్ని బైపాస్ చేసి లాస్ కానివ్వండి, రూల్స్ కానివ్వండి పాస్ చేసే ప్రయత్నం బీజేపీ కంకణం కట్టుకున్నట్టు ప్రవర్తిస్తుంది. దీని వ్యతిరేకంగా మనము మళ్ళొకసారి స్వాతంత్రము మన భారతదేశ ప్రజలందరికీ న్యాయం జరిగేలాగా, మళ్ళా స్వాతంత్రం వచ్చేలాగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ అందరి యువతకు ఒకటే ఒక మెసేజు, మన భారతదేశంలో యువత జనాభా చాలా ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరినీ మంచి దారిలో పెట్టి ఉద్యోగాలు ఇప్పించి మంచి అభివృద్ధి బాటలో నడిచేటట్టు ప్రయత్నించి పోరాడతామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ అందరికీ మళ్ళొకసారి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు.